दादा गुरु వచ్చి జ్ఞాపకాలు నడుస్తుంటాయి. మీరు ఇది క్రమశిక్షణగా మామూలు ఐక్యత కోసం
డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్, డాక్టర్ బాబా డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్, డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్, కొనసాగిస్తాం అంబేద్కర్ ఆశయాలను, కొనసాగిస్తాం అంబేద్కర్ ఆశయాలను. అందరికీ ఈ వివరణ ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమానికి టౌన్ లో అందరూ అధ్యక్షుడు రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మిడిల్లి అశోక్ బాబు గారు ఆవిష్కరిస్తున్నారు. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఈ రోజు ఈ స్టాచ్యూని ఏర్పాటు చేసుకున్నాం. మిత్రులారా, 500 మంది మాలలో 28,000 పిస్వా బ్రాహ్మణుల్లో 28,000 మాల పిస్వా బ్రాహ్మణ సైన్యాన్ని ఓడించి గెలిచిన దానికి చిహ్నంగా ఈ రోజు మనం ఏర్పాటు చేసుకుంటున్న ఈ చిహ్నము ఇదే విధంగా ప్రతి సంవత్సరం కూడా జరుగుతుంది. మీరు అందరూ భీమా కోరేగా యుద్ధ వీరులకు జోహార్, భీమా కోరేగా యుద్ధ వీరులకు జోహార్, భీమా కోరేగా యుద్ధ వీరులకు జై భీమ్. ప్రపంచమంతా హ్యాపీ న్యూ ఇయర్ చేసుకుంటుంటే మన హక్కులు సాధించిన దినంగా భారతదేశంలోని దళితులంతా ఈరోజు శౌర్య దినోత్సవం జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా బహుజన టీచర్స్ అసోసియేషన్ డైరీని, క్యాలెండర్ని ఆవిష్కరించుకున్నాం. అయితే హడావిడిగా కాకుండా దయచేసి మన బుద్ధిస్టు సంఘజ్యోతి గారిని దయచేసి స్టేజ్ మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. సంఘజ్యోతి గారు. జై 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 భీమ్, జై భీమ్, జై భీమ్. వర్ధిల్లాలి విజయ దినోత్సవ వేడుకలు, వర్ధిల్లాలి విజయ దినోత్సవ వేడుకలు. ఇవి 4 ఉన్నాయి, దయచేసి ఏమనుకోవద్దు. అందుకే 4 సార్ మీరు తీసుకోండి సార్. ఓకే, ఓపెన్
ఈరోజు మనకి పండుగ రోజు కాబట్టి ఈ కార్యక్రమ నిర్వాహకులకు ప్రత్యేకించి జై భీములు. జై భీమ్. దీని మీద చేయదలుచుకున్నది, ఎందుకు చేయదలుచుకున్నది 2 నిమిషాలు చెప్తాను. ఫలితంగా జనవరి 1, 1818లో జరిగినటువంటి స్ఫూర్తిగా తీసుకొని చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలు, టౌన్, అక్కడ మహర్ను, ఇక్కడ మాలలో మహర్ వీరులు ఒక 500 మంది ఒక వీరోచితమైన పోరాటం పీష్వాలతోటి చేశారు. ఎందుకంటే ఇది ఆత్మగౌరవ పోరాటం. మన జాతి యొక్క అస్తిత్వాన్ని కాపాడుకోవాలా, మన ఆత్మగౌరవాన్ని కాపాడుకోవాలా అనేది మొట్టమొదట వాళ్ళ ఆలోచన. ఆ విధంగా ప్రాణాలకు తెగించి అక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచనకి మొట్టమొదట దళితుల ఆత్మగౌరవానికి సంబంధించిన పోరాటం కాబట్టి ప్రపంచంలో ఆయన ఎక్కడున్నా కూడా జనవరి 1న ఆ విజయోత్సవ స్తూపం దగ్గరకు వచ్చి ఆయన్ని ఆనందంగా చూస్తాడు. బాబాసాహెబ్ అంబేద్కర్ కొనసాగిస్తాం బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాలను. ఇది మహర్ వీరుల యుద్ధ చరిత్ర. మహర్, మాల, మలయ అంటే పర్వతం. పర్వత ప్రాంతాల్లో నివసించే వాళ్ళు మాలలోని అని ప్రతీక. అంటే మాల, మహర్ ఈ పదాలే కాకుండా మనకు తెలియని పదాలు ఇంకా కొన్ని పదుల సంఖ్యలో ఉన్నాయి. వీళ్ళందరూ కూడా రకరకాల పేర్లతో ఈ భారతదేశ వ్యాప్తం మొత్తం మనం ఈ పేర్లు కలిగి మనం ఉన్నాం. ఈ పదాలన్నిటికీ కలిపి ఒక జాతీయత లేదు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా దళిత ఉద్యమాన్ని నడిపాడు కానీ మహర్ ఉద్యమాన్ని నడపల. ఈ ప్రపంచంలో ఏదైనా 1 or 2 టన్నులో ఒక తెలివిగల జాతి ఏదైనా ఉందంటే అది మహర్ జాతి అని అందరూ చెప్పగలరు. ఆంధ్రప్రదేశ్లో మాల జాతి. అంబేద్కర్ జయంతి వర్ధంతులకే పరిమితమైన మన మాల జాతి ఈరోజు కొత్త వరను సృష్టించింది. మాలల ఆత్మగౌరవం నిలబెట్టినటువంటి మహర్ సైన్యం ఎప్పటికీ ఇప్పటికి కూడా ఏ జాతికి అన్యాయం జరిగినా ముందు నడిపేది మాల జాతే. అటువంటి మాల జాతిలో చైతన్యం ఎక్కువైపోయింది, తెలివి ఎక్కువైపోయి ఉమ్మడి యూనిటీ లేకుండా నాశనం అయ్యే పరిస్థితికి ఈరోజు వచ్చింది. అది అందరూ గమనించుకొని మాలలందరూ వాక్యం ఏ ప్రోగ్రాం జరిగినా, ఎటువంటి మాలలకి అన్యాయం జరిగినా కూడా ముందు నడిపించి అందరూ యూనిటీగా ఉండాలని ఈ సభాముఖంగా అందరూ తెలియపరచుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. భీమా కోరేగావ్ దళిత వీరులందరికీ కూడా హృదయపూర్వక నమస్సుమాంజలి. భీమా అనే నదిలో రక్తపు ఏరులు ప్రవహించినారు అని చరిత్ర చెప్తా ఉంటే మనం వింటున్నాం. కానీ ఆ రక్తం ఎందుకు పారాల్సి వచ్చింది? అప్పట్లో ఉన్న పిష్వారాజుల పనికి మాలిన చర్యలు. ఎవరైనా మహర్ కులస్తులు ఎవరైనా ఉండాలి అంటే అక్కడ వారు నడిచేటప్పుడు వెనక చూపులు కట్టుకోవాలా, ముందు నోటికి వాళ్ళు ఉమ్ము వేసిన ఇబ్బందే. వాళ్ళు బయటకు వచ్చేటప్పుడు మధ్యాహ్నం 1 గంట టైంలో బయటికి రావాలా, వాళ్ళ నీడ కూడా మా మీద పడకూడదు అనే ఒక జాత్యాహంకారంతో ఆ రోజు మహారాష్ట్ర పూణేలోని భీమాకోర్ గ్రామంలో దళితుల మీద ఇటువంటి దుష్ట చర్యలు ఆ రోజు పీయూష్ రాజులు చేయటం జరిగింది.